బిడ్డ మృతదేహంతో 8 కిలోమీటర్ల నడక గిరిజన గుడేలకు రహదారి సౌకర్యం నేటికి కలే ప్రభుత్వాలు మారని బతుకులు గిరిజన బిడ్డ మృతదేహంతో చనిపోయిన వాళ్ళ బిడ్డ మృతదేహంతో 8 కిలోమీటర్ల కాలినడక నడిచిండట. అసలు ఇంత డెవలప్డ్ కంట్రీ అంటున్నాం, డెవలప్ అవుతుంది ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి అని ప్రతి ప్రభుత్వం ఎప్పుడు చెప్తుంటుంది. 8 కిలోమీటర్లు ఒక చనిపోయిన వ్యక్తితోని డెడ్ బాడీతో నడిచే పరిస్థితి ఇంతకంటే నీచమైన పరిస్థితి ఉంటుంది. ఇంతకంటే పార్టీలు ప్రభుత్వాలు సిగ్గుపడాలి. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా రోడ్డు కనెక్టివిటీ లేని గుడాలు ఉన్నాయంటే, తండాలు ఉన్నాయంటే ఇంతకంటే ఏముంటుంది సిగ్గుమాలిన చర్య? మేము అజ్జేస్తున్నాం అని ప్రభుత్వాలు పార్టీలు చెప్పుకుంటున్నాయి. కానీ ఇది చాలా దారుణమైన విషయం. గిరిజన గుడాలకు రహదారి సౌకర్యం నేటికి కాలే ప్రభుత్వాలు మారిన బతుకులు 5వ పేజీలో దీనికి సంబంధించిన వార్త ఉంది, చదువుదాం. 8 కిలోమీటర్లు నడిచిపోయి డెడ్ బాడీతో నడిచిపోవటం అంటే ఎంత అసలు మనసు చెలించిపోయే పరిస్థితి అన్నమాట అది. బిడ్డ మృతదేహంతో 8 కిలోమీటర్ల నడక ఇప్పటికీ ఏర్పాటవని రహదారులు ప్రభుత్వాలు మారని గిరిజనుల రాతలు. ఎక్కడైది? విశాఖపట్నం. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. 2 రోజుల కిందట విశాఖ మన్యంలో అంబులెన్స్ రాకపోకలకు అవకాశం లేక మార్గం మధ్యలోనే గర్భిణి పురుడు పోసుకోగా తాజాగా అనారోగ్యంతో ఆ బిడ్డ మరణించింది. ఆ చిన్నారి మృతదేహంతో తండ్రి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామానికి చేరుకోవాల్సి రావడం గిరిజన ప్రాంతాల దుస్థితికి అద్దం పడుతుంది. వివరాలకు వెళితే అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ చిన్న కోనెలకు చెందిన గిరిజన కుటుంబం గుంటూరు వద్ద కొల్లూరులో ఇటుకల పనికి వలస వెళ్ళింది. 2 రోజుల కిందట అక్కడే అనారోగ్యంతో 3 ఏళ్ల బాలుడు మరణించాడు. మృతదేహంతో పాటు బంధువులు రోడ్డు మార్గాన ఉన్న విజయనగరం జిల్లా వనిజా వద్ద ఇటుక బట్టి యజమాని వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి 8 కిలోమీటర్ల దూరం మృతదేహంతో నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గిరిజన సప్లాన్ నిధులను మళ్లించకుండా కనీసం వస్తువుల్లో భాగమైన రహదారులు నిర్మిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని కోరుతున్నారు. కనీసం బైక్ అంబులెన్స్ వంటి ఏర్పాటైనా చేయాలని వనవాసి హక్కుల సంఘం నేత మోహన్ రావు డిమాండ్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. విజయనగరం జిల్లా దగ్గరలో ఎక్కడ వదిలేసిపోయినట్టు ఇటుకల బట్టి యజమాని అక్కడి నుంచి 8 కిలోమీటర్లు వాళ్ళ గ్రామానికి నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి. ఖాళీ నడక తప్ప కనీసం బైక్ పోయే వస్తువు కూడా లేని పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితులలో ఇట్లాంటి మన్యాలలో అడవి గ్రామాలలో తండాలలో ఉంటే మనం ఎటుపోతున్నట్టు అట్టడుగున వర్గాలను పైకి తేయడానికి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానుంది. అట్టడుగున వర్గాలను పైకి తేకుండా నేను కియా తెచ్చినా, నేను ఆ కంపెనీ తెచ్చినా, నేను 1000 కోట్లు పెట్టుబడి, ఎవరి కోసం ఈ పెట్టుబడులు? దేనికోసం? ఎవరైతే అట్టడుగున ఉండి గూడు గుడ్డ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని పైకి తేయడానికి కదా పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళ ఎజెండా కానీ ఉండాల్సింది. కానీ ఏముంది ఇవాళ ప్రభుత్వాలు పార్టీల పరిపాలన? వాళ్ళ ఎజెండా ఏముంది? ఎవడోడో ఫారెన్ కంపెనీని తీసుకురావాలా, వాడు 1000 కోట్లు వీడు 1000 కోట్లు 10,000 కోట్లు తెచ్చినా, నేను ఉద్యోగాలు కల్పించినా అని చెప్పి ఇక్కడున్న ప్రజలకు సంబంధించిన భూముల్ని అడవుల్ని వాళ్ళకు అప్పచెప్పి దాన్ని అభివృద్ధి అని భూతద్దంలో పెట్టి చూపించి దాన్ని ఒక గ్రాఫిక్స్లో చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప దీంట్లో ఎట్లాంటి అభివృద్ధి లేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇట్లా మన్యంలో గుడాల్లో ఉన్న ప్రజల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ వైద్యంలో కానీ చదువులో కానీ విద్యలో కానీ ముందుకు తీసుకురావాలి. కనెక్టివిటీ రోడ్డు రవాణా సంస్థ కానీ ట్రావెలింగ్ ఫెసిలిటీ కానీ చేసినప్పుడు కదా ఇది ప్రభుత్వాలు కానీ పార్టీలు ఆలోచించాలి, సిగ్గుపడాలి. 75-80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు కూడా డెడ్ బాడీతోని నడిచిపోయే పరిస్థితి, కనీసం మోటార్ సైకిల్ అంబులెన్స్ కూడా లేని పరిస్థితి ఉందంటే దీన్ని చూసి ఇప్పుడున్న పాలకులు కానీ పార్టీలు కానీ సిగ్గుపడాలి.